అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు విషయం ఏమంటే, నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసులరెడ్డి గారు తెలియజేయడం ఏమనగా, గత సంవత్సరం జరిగిన ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో నందం సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడు చంపడం జరిగింది. దానికి బదులుగా మన ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారు కూడా కౌంటర్గా ఇది పిల్లని పేరు ఏం పేరు, బెనజీర్ అనే ఎస్సీ పిల్లోని ఈయన ప్రవీణ్ రెడ్డి గారు కూడా నరికించడం జరిగింది కౌంటర్. బట్ ఏమంటే, తెలుగుదేశం ఎన్నికలు గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి, పార్టీని కొట్టుకుపోయేదాన్ని నిలబెట్టాడు. అంతవరకు ఓకే, నో ప్రాబ్లం. కష్టకాలంలో పార్టీని నడిపించింది ఆయనే. కానీ అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ప్రవీణ్కి ఇస్తే ఓడిపోతాని ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ఆయన వరదారెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళంతా అంతా చేసుకొని ఇచ్చారు. కానీ ఆయనకు టికెట్ రాలేని ఆవేశము, ఆక్రోధంతో, ఆయన చిన్నపిల్లవాడుగా భవిష్యత్తు ఉంది ఆయనకు. ఎప్పుడైనా కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యేటోడే. కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులను గంపగుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది. కానీ గతమంతా మర్చిపోయారు. ఈయన ఇంటి మీద దాడి చేసి బెనజీర్ను నరికించుకుంటారు. ఒక లక్ష్మీదేవి అనే మహిళను జైలుకు పంపించి, ఈయన 10 కేసుల్లో 15 కేసులు రిమాండ్ పంపించి, అవన్నీ అయిపోయినాయి. బీసీలు చచ్చిపోయారు, ఎస్సీలు దెబ్బలు తగిలేరు, జైలు పోయి మహిళలు. కానీ లాస్ట్కి వచ్చేందుకు రాజకీయ వ్యభిచారం చేసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు, కోకటంలో తిరిగినాడు, కమలాపురం తిరిగినాడు, బద్దివేలు తిరిగినాడు, పొద్దుటూరులో తిరిగినాడు. అందరికీ ఫ్యాన్ కోవటమని చెప్పినాడు. పోనీ అది పోనీ. ఇప్పుడు సంవత్సరం అయింది, ఎలక్షన్లు అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ప్రెస్ మీట్ ఉందా? లేదు. ఏమన్నది, నాకు లోకేష్ దగ్గర ఉంది, నాకు లోకేష్ చెప్పినాడు, నాకు కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, మళ్ళీ చెప్తా అందరు కదా ఆయన బెదిరిస్తున్నాడు. ఈయన ఏమంటాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, మేము రెడ్డి గారు అంతా ఒకటే, బీసీలు కానీ ఎస్సీలు కానీ మా మీద తిరగబడకూడదు, మేము ఎప్పుడైనా ఒకటే వాళ్ళమే అని ఈయన చెప్తాడు. ఈరోజు కూడా మీ సమక్షంలో కొంతమంది ఉండింటారు, నా గురించి కొన్ని బెదిరింపు మాటలు మాట్లాడినంట. కానీ ఆయన తాటాకు చెప్పలో నేను భయపడను. ఏం బీసీలు మాట్లాడకూడదా? మీరు రాజీగా అంటే ఎవరు తింటారు? పెద్ద ఆయన తోడుగా రాజీరా. తెలుగుదేశంలో మాకేం ఇబ్బంది? మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మేము బ్రహ్మంగారి కాడ సిద్ధయ్య గారు ఎంత నమ్మకంగా ఉంటారో ఏ పార్టీ నాయకుని కన్నా ఆ పార్టీలో అట్లే ఉంటాం. నీ పార్టీలో ఉన్నప్పుడు ఒక్క నువ్వు మాతో చెప్పలేదా? చింతాకు వీకలను ఈతాకు ఈత ప్రవీణ్ అంటే శబాష్ దస్తగిరి, నువ్వు భలే మాట్లాడినావు, నా గుజం మీద చేసినావు. మీరు రాపిస్తే మేము మాట్లాడినాం. ఈరోజు మాకెవరు మాట్లాడేమలే. మేము పార్టీలో జరిగినవి మేము చెప్తున్నాం. కానీ మేము మాట్లాడితే, బీసీలు మాట్లాడితే మాకు హెచ్చరికలు చేస్తాను. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఏం మీ గురించి ఏమన్నా మాట్లాడినావా? మీ పార్టీ నాయకులు ఎంతమంది జైలు పోయినారు? నీ వ్యక్తిగతంగా ఏమన్నా నిన్ను తిట్టానా? ప్రెస్ అంతమంది 100 మంది ఉందా? నీ బుద్ధి పెట్టేట్టు మాట్లాడినా ఈరోజు ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారా? కాబట్టి దయచేసి మేము హైకమాండ్ తెలియజేసేది ఏమంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఉక్కు ప్రవీణ్ గురించి విచారించండి. విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు? పార్టీకి వ్యతిరేకం చేసినోడిని, పెద్ద ఆయన ఓడించడానికి చేసినోడిని మీరు ఎందుకు తీసుకున్నారు? దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి, దీంట్లో నుంచి మామూలుగా సస్పెండ్ చేయాలి. ఇప్పటికే మళ్ళీ కమిటీలో వేసుకున్నారు పార్కింగ్ కమిటీని. నిన్నగాక 3 రోజుల ముందు పినకలపాటి రామకృష్ణ అని నక్కలు తిన్న డిన్నర్ పోతే బంగారెడ్డి బెదిరిస్తాడు. ఏం రామకృష్ణ, నువ్వు కేసులు ఉన్నావు, భద్రం జాగ్రత్త అని ఆయన బెదిరిస్తాడు. ఈరోజు ప్రెస్ వాళ్ళ ముందర 100 మంది వాళ్ళ కార్యకర్తల ముందర లీడర్లు నాకు హెచ్చరికలు చేస్తాడు. అంటే మీరు పార్టీలో మేము ప్రతిపక్షంగా ఉన్నామా? మీరు పాలకపక్షంగా ఉన్నారు. ఎన్నాళ్ళు ఇట్లా బెదిరిస్తా పోతారు? ఎంతమంది చెప్తారు? మేము నీ మీద మాట్లాడుతున్నామంటే మేము చనిపోయినాము అనే ఉద్దేశంతో నీ మీద కౌంటర్ ఇస్తున్నాం. నీకు భయపడాలా మేము? నువ్వు చేసే అవినీతి అక్రమాలకు గమ్ముంటే మంచోడు. ఖర్చు ఖర్చు సాలిపూర్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, దయచేసి ఇప్పటికైనా కూడా నీవు వ్యక్తిగతంగా నీ మీదకి మేము రాలే.
మమ్మల్ని కూడా నువ్వు వ్యక్తిగతంగా విమర్శించవద్దు. మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా నాయకునికి అనుకూలంగానే ఉంటాం. దయచేసి ఇప్పటికైనా ఒక్క ప్రవీణ్ చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.